సో ఇక్కడ ఒకసారి మనకి గమనించండి, ఇందులో ఈ టేబుల్లో మనం చూసేటట్టయితే దాదాపుగా ఏ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది నేను ఒక టేబుల్ అయితే ఇక్కడ తయారు చేయడం అయితే జరిగింది. సో దీని ప్రకారం మనము చూసేటట్టయితే 119 మార్క్స్ కేవలం ఒక స్టూడెంట్కే రావడం జరిగింది. సో అలాగే 118 మార్క్స్ ఇద్దరికి వచ్చింది, 117 ఎవరికి కూడా రాలేదు. మనం ఇక్కడ గమనించేటట్టయితే 117 మార్క్స్ అయితే ఇక్కడ కేవలం ఎవరికి రాలేదు అదనమాట. సో 116 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య మొత్తం మీద ముగ్గురు ఉన్నారు. 4వ ర్యాంక్ దగ్గర నుంచి 6వ ర్యాంక్ వరకు కూడా. ఈ లాస్ట్ కాలంలో ఉన్నటువంటివన్నీ కూడా ర్యాంక్స్, ఈ మధ్యలో కాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందికి వచ్చింది, ఒకే మార్కులు ఎంతమందికి వచ్చాయి అనేది ఈ డేటాలో మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అగ్రిసెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఇలాగా మొత్తం మీద కొంతవరకు ఈ డేటా అయితే తయారు చేసాం. దీన్ని బట్టి మీకు కొంత అవగాహన అయితే వస్తుంది. ఈ సంవత్సరం నిర్వహించినటువంటి అగ్రిసెట్ ఎగ్జామ్ వల్ల అంటే కొంతమందికి నష్టం జరిగి ఉండొచ్చు, కొంతమందికి లాభం జరిగి ఉండొచ్చు. అది ఏ విధంగా జరిగింది ఏంటి అనేది అంతా కూడా ఒకసారి మనం అయితే దీంట్లో చూద్దాం. సో 119 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక్కరు ఉన్నారు, అలాగే 118 మార్క్స్ ఇద్దరికి వచ్చాయి, 117 ఎవరికి రాలేదు, 116 మార్క్స్ వచ్చేసరికి ముగ్గురికి వచ్చాయి. అలాగే ఆ తర్వాత 115 మార్క్స్ మనం చూసేటట్టయితే ఇద్దరికి వచ్చాయి, 114 మార్క్స్ అయితే 9 మంది వచ్చాయి, 113 మార్క్స్ వచ్చేసరికి 12 మందికి వచ్చాయి. తర్వాత 112 మార్క్స్ వచ్చేసరికి 6గురికే వచ్చాయి కేవలం. అలాగే 111 మార్క్స్ అయితే 13 మందికి వచ్చాయి. అలాగే 110 మార్క్స్ వచ్చేసరికి 13 మందికి వచ్చాయి, 109 మార్క్స్ వచ్చేసరికి 14 మందికి వచ్చాయి. ఇక్కడ నుంచి ఈ నెంబరింగ్ అనేటువంటిది బాగా విపరీతంగా పెరిగిందనమాట. 108 మార్క్స్ ఏమో 14 మందికి వచ్చాయి, 107 మార్క్స్ వచ్చేసరికి 22 మందికి 107 మార్క్స్ వచ్చాయి మొత్తం మీద ఓవరాల్గా. 106 మార్క్స్ ఏమో 18 మందికి వచ్చాయి, 105 మార్క్స్ ఏమో 19 మెంబర్స్కి వచ్చాయి, 104 వచ్చేసరికి 24 మెంబర్స్కి అయితే రావడం జరిగింది. మనం ఒకటి చూస్తే ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఇక్కడ 90 నుంచి 107 మార్క్స్ వచ్చేటప్పటికే 100 ర్యాంక్స్ వచ్చేసాయి. 107 మార్క్స్ వచ్చేటప్పటికే ఏమైంది అని అంటే దాదాపుగా 90 నుంచి 111 వరకు ఉండేటువంటి ర్యాంకులు వాళ్ళందరూ కూడా 107 మార్క్స్ పొందారనమాట. అంటే 100 ర్యాంకుల వరకు కూడా 107 మార్కులు వస్తే 100 ర్యాంకులు 107 మార్క్స్ వస్తే 100 ర్యాంక్స్ వచ్చింది, అంటే 111 ర్యాంక్స్ వరకు అయిపోయింది అక్కడే. సో చూద్దాం ఇంకా 107లోనే పరిస్థితి ఇలా ఉంటే 106 అయితే కనుక 18 మంది ఉన్నారు, 105 వచ్చేసరికి 19 మంది ఉన్నారు, తర్వాత 104 మార్క్స్ వచ్చిన వాళ్ళు 24 మంది ఉన్నారు, 103 వచ్చిన వాళ్ళు 16 మంది, 102 వచ్చినటువంటి వాళ్ళు 23 మంది, 101 వచ్చినటువంటి వాళ్ళు 25 మంది, 100 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 24 మంది. మీరు ఇక్కడ గమనించేటట్టయితే ఒక్కొక్క దగ్గర కూడా మనం చూసేటట్టయితే ఇలా మనం గమనించేటట్టయితే ఒక్కొక్క మార్క్స్ దగ్గర మనం చూసేటప్పుడు 25 మంది ఒక్కొక్క మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అంటే 4 మార్కుల తేడాలో 100 మంది ఉన్నట్లు లెక్క. ఆల్మోస్ట్ మనం ఇక్కడ గమనించేటట్టయితే 102 23 మంది, 101 25 మంది, 100 మార్కులు 24 మంది, 99 మార్కులు 20 మంది. దాదాపు ఈ 4 మార్కుల తేడాలోనే అంటే 102 నుంచి మనం మొదలు పెడితే కనుక 101 100 99 ఇలా ఈ 4 మార్కుల తేడాలోనే మనం గమనించేటట్టయితే దాదాపుగా మనకి ఇక్కడ మొత్తం మీద 100 ర్యాంక్స్ ఇక్కడే అయిపోతున్నాయి అన్నమాట. ఇది ఇంకా ముందుకెళ్లే కొద్దీ కూడా ఇంకా విచిత్రంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అలాగే 98 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు, 97 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు 24 మంది, 96 వచ్చినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది 34 మెంబర్స్ ఉన్నారు, 95 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు 27 మెంబర్స్ ఉన్నారు, 94 వచ్చిన వాళ్ళు 29, అలాగే 93 మార్క్స్ వచ్చిన వాళ్ళు 21, 92 వచ్చినటువంటి వాళ్ళు అన్నిటికంటే ఎక్కువగా 37 మెంబర్స్ ఉన్నారు, అలాగే 91 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు 25 మంది ఉన్నారు, చివరిగా 90 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు 30 మంది ఉన్నారు. అంటే 90 మార్క్స్ వచ్చేటప్పటికి ర్యాంక్ ఎక్కడ ఉంది అని అంటే 497 నుంచి 526 వరకు కూడా ఉందన్నమాట. 30 వచ్చినటువంటి 30 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. 90 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు చివరి ర్యాంక్ ఎంత అంటే 526. ఈ పక్కన ఉన్నవన్నీ కూడా ర్యాంక్స్ అనమాట. ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అనేది ఇక్కడ పక్కన ఇవ్వడం అయితే జరిగింది. సో 90 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 30 మంది ఉన్నారు. అంటే ఇక్కడ 526. సో ఇంతవరకు ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే లాస్ట్ టైం అలాగే పిలిచారు, మనకి దాదాపుగా 500 ర్యాంక్స్ వరకు పిలిచారు. కాబట్టి అంటే 90 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ ఈ సంవత్సరం కూడా అలాగే ఏమన్నా పిలిచి ఉంటే కనుక అరౌండ్ 90 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరినీ పిలిచే అవకాశం ఉంటుంది.
లేదు మరొక 100 మందిని పిలిచేటట్టయితే ఇంకా కొంచెం మరొక 85 లేకపోతే 80 మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా పిలవచ్చేమో, మనకైతే తెలుస్తుంది, కొద్ది రోజుల్లోనే మనకైతే తెలుస్తుంది. సో ఈ డేటా ప్రకారం మనకి తెలుస్తున్నది ఏంటి అంటే హైయెస్ట్ మార్క్స్ 119, 118, 116 దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 113 మార్క్స్. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే హైయెస్ట్ మార్క్స్ మనకి 113 ఉండేవి, 112 ఉండేవి, 108 ఉండేవి. ఇలాంటి మార్క్స్ అని పేపర్ టఫ్నెస్ని బట్టి ఈ మార్కుల సంఖ్య అంతా కూడా అంటే హైయెస్ట్ మార్కులన్నీ కూడా తగ్గుతూ ఉండేటువంటివి అనమాట. పేపర్ బాగా టఫ్గా ఉండేటట్టయితే హైయెస్ట్ మార్క్స్ 108 కానీ లేకపోతే 110 కానీ 113 కానీ ఇలాగ హైయెస్ట్ మార్క్స్ అయితే ఉండేవి. కానీ ఈ సంవత్సరం పేపర్ సులువుగా ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి మనకి ఏమైంది అంటే ఇంత విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఇక్కడైతే వచ్చింది. 100 ర్యాంక్స్ మనకి ఎక్కడ ఉన్నాయని అంటే 90 to 111 వరకు కూడా మనం ఇక్కడ గమనించేటట్టయితే 107 మార్కుల్లోనే మనకి 100 మార్క్స్ అయితే వచ్చేసింది. 107 మార్కులు వచ్చేటప్పటికి 100 ర్యాంక్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ మనం ఈ స్టాట్స్ మనం ఈజీగా గమనించవచ్చు. సో 100 ర్యాంకులు అయితే ఇక్కడికి వచ్చేసాయి. 150 వచ్చేటప్పటికి 105 మార్కుల కల్లా కూడా 150 ర్యాంక్స్ అయితే అయిపోయింది. ఇలా అయిపోయింది అనమాట. 200 వరకు ఎక్కడ వచ్చేసింది అని అంటే 102 మార్కులు వచ్చేటప్పటికి 200లో వెళ్ళిపోయింది ర్యాంక్ అప్పుడే కూడా. సో లాస్ట్ టైం ఇలా రాలేదు, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ విధంగా రాలేదు. అందుకే మనం చెప్పుకుంటూ ఉంటాం ఏంటి అంటే పేపర్ ఎప్పుడు కూడా వీలైనంత కఠినంగా ఇవ్వడమే మంచిది. ఎందుకంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక 20-30 క్వశ్చన్స్ అలుగు కూడా సులువైనటువంటివి ఉంటాయి. ఒక మిగిలినటువంటి ఒక 50-60 ప్రశ్నలు మధ్యస్థంగా ఉండేటువంటివి, మరొక 20-30 ప్రశ్నలు కొంచెం టఫ్గా ఉండేటువంటివి. తెలివైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేసేటటువంటి ప్రశ్నలు ఇస్తే కనుక ఇటువంటి ఇది అయితే మనకి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా దీంట్లో గమనించేటట్టయితే ఇప్పుడు ఈ మార్క్స్ మనం గమనించేటట్టయితే 107 మార్కులు వచ్చిన వాళ్ళకైనా వస్తుందా రాలేదా అని డౌట్ ఉంటుంది. ఇప్పుడు 106 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు, ఎందుకంటే మనకు ఉండేటువంటి దాంట్లో మనం గమనించినప్పుడు కొన్ని కేటగిరీస్లో కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది మనకి. సో బీసీడీ అది ఎగ్జాంపుల్ మనం తీసుకుని ఉంటే బీసీడీకి విపరీతమైనటువంటి కాంపిటీషన్ అయితే మనం చూస్తూ ఉంటాం. 100 లోపు అయిపోతూ ఉంటాయి జనరల్గా మనం చూసేటప్పుడు. సో అటువంటి వాళ్ళకి సపోజ్ 107 మార్క్స్ కానీ 106 కానీ ఇలా వచ్చినా కూడా సీట్ వస్తుందా రాదనేటువంటి డౌట్ అయితే ఈసారి మనకి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే చెప్పలేము అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అప్పటికే దాదాపుగా 131 ర్యాంక్ వరకు వెళ్ళిపోయింది 106 అంటే. అలాగే 105 అంటే దాదాపుగా 150 ర్యాంక్స్ వరకు వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారో ఏంటో మనకు తెలియదు. సో దాంతోపాటుగా మన ఇంతకుముందు ఎలా ఇచ్చేవారంటే మన యూనివర్సిటీలోనే ఎలా ఇచ్చేవారంటే కేటగిరీ కూడా ఇచ్చేస్తుండేవారు. సో ఎస్సీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా మొత్తం అంతా కూడా దాంట్లో కేటగిరీ పక్కన ఇచ్చేస్తే మనం అన్నీ కూడా లెక్క వేసుకుని మనకి సీట్ వస్తుందా రాదా ఇటువంటి క్యాలిక్యులేషన్ అంతా కూడా చేసుకోవడానికి అవకాశం ఉండేదన్నమాట. ఇప్పుడైతే మనకు అలా ఇవ్వట్లేదు. అవసరం లేనటువంటి ఐడి నెంబర్ ఒకటి పెట్టారు. సో దానివల్ల మనకి పెద్దగా ఉపయోగం ఏం లేదు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టారు, చెక్ చేసుకోవడానికి అన్ని బాగుంటుంది, వివరాలన్నీ మనకి చెక్ చేసుకోవడానికి అవన్నీ కూడా పెట్టారు. అయితే మనకి టెన్షన్ అయితే ఉంటుంది, మనకు వచ్చినటువంటి మార్క్స్కి మనకు వస్తుందా రాదా అనేటువంటి టెన్షన్ అయితే మనకు ఉంటుంది అనమాట. సో ఈ ఓపెన్ కేటగిరీలు ఉండేటువంటి వాళ్ళకి, అలాగే ఈ హై కాంపిటీషన్ ఉండేటువంటి బీసీడీ కేటగిరీల్లోనూ సో వీళ్ళకి ఎక్కువ టెన్షన్ అయితే ఉంటుంది, మనకు వచ్చినటువంటి మార్క్స్ వస్తుందా రాదా. సపోజ్ 104 మార్క్స్ వచ్చి మనకి సీట్ వస్తుందా రాదా అనేటువంటి టెన్షన్ అన్నీ కూడా మనకు ఉంటాయి. సో మనకు ఒకవేళ కేటగిరీస్ ఇచ్చినటువంటి లిస్టులో ఇచ్చి ఉంటే కొంతవరకు అంచనా వేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండేది. సో తెలంగాణ వాళ్ళు కూడా ఇవ్వలేదు, కేవలం లోకల్ నాన్ లోకల్ అయితే వాళ్ళు ఇచ్చారు కాబట్టి కొంతవరకు అంచనా వేసుకోవడానికి అవకాశం అయితే ఉంది.